రైట్. ప్రస్తుతం అయితే వ్యాన్ అయితే ఒకటి గ్యారేజ్కి తీసుకొచ్చేసిన. ఇది గిడియాన్ వర్క్షాప్ అని చెప్పేసి. ఇది ఎట్లా కలిసిరంటే నేను అక్కడ పార్కింగ్ చేసి అక్కడ ఉన్నా అన్నట్టు లొంగ్ట్లా ఈ సిటీలో. సో వీళ్ళిద్దరు వచ్చేసి నా క్యాంపర్ వ్యాన్ చూసేసి బాగుందని చెప్పేసి చూసినారు, ఆగినరు. సో వాళ్ళకు కూడా క్యాంపింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఇది వాళ్ళ వెహికల్. దీనిలో వాళ్ళకు కూడా టెంట్ అండ్ చైర్స్ అవన్నీ ఉన్నాయి. సో దాని తర్వాత చూసిన తర్వాత వీళ్ళు కూడా యాక్చువల్గా ఏంటంటే కోఇన్సిడెంట్ అంటే వీళ్ళు మెకానిక్స్ అంట. లుంగ్లే అనే సిటీ ఉంటుంది, లుంగ్లేలో మెకానిక్స్. సో ఇది వచ్చేసి వీళ్ళ బ్రదర్ది ఇదన్నమాట వర్క్షాపు. సో వాళ్ళు అన్నారు ఫస్ట్ నాకు కొద్దిగా స్కామ్ లాగా అనిపించింది. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మీరు వెళ్ళి నాకు లొకేషన్ పంపించండి అంటే రా అన్నారు. నేను మీరు వెళ్ళి లొకేషన్ పంపించిన వస్తాను. సరే స్టార్ట్ అయిపోయారు. సర్లే చూద్దాంలే అని చెప్పేసి నేను వెనక్కి వచ్చిన. ఎక్కడికో లోపల తీసుకొచ్చారు. ఫస్ట్ టైం అక్కడ మెయిన్ రోడ్ మీద అన్నారు. దాని తర్వాత లోపల తీసుకొస్తే డౌట్ వచ్చింది. తర్వాత వంట అనుకుందాం, కూరగాయలు తీసుకొని అన్ని తీసుకొని ఇక్కడికి వచ్చేసినాం అన్నట్టు. సో ఆ తర్వాత కొద్దిగా నమ్మకం వచ్చింది. ఇంకా డౌట్ వచ్చినప్పుడు ఫోటోలు అన్నీ తీసి పెట్టుకున్నా. సో ఇది आपका नाम भाई? థరా ఆర్ పెకా. థరా అండ్ పెకా అన్నట్టు. వీళ్ళు లింగ్లై నుంచి వెహికల్ రిపేర్కి వచ్చారు. లక్కీగా మనకు కలిసారు. మన క్లచ్ ప్లేట్లు కూడా లాస్ట్ టైం సాటర్డే చేసిన అడ్వెంచర్కి క్లచ్ ప్లేట్ మొత్తం పోయినాయి అన్నట్టు. సో అందుకని ఇక్కడికి వచ్చేసిన. ఇక్కడే వండుకొని తినేసి ఇంకా వీళ్ళే చేసిస్తా అన్నారు. సో మరి డబ్బులు తీసుకుంటారా తక్కువ తీసుకుంటారా అని తెలియదు. పార్ట్స్కి అయితే తీసుకుంటారు. సో అది